కాంగ్రెస్ అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని జాగృతి నేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే ఆ పెద్ద మనిషి అధికారం కోల్పోయారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అసెంబ్లీ ఎదుట ఓ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అహంకారం పెరగడం వల్లే గత పాలకులు ప్రజల చేతులు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు 63 సీట్లతో అధికారాన్ని అప్పగిస్తే అన్ని పార్టీలను విలీనం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు కాలరాయబడ్డాయని, ధర్నా చౌక్ను ఎత్తివేసి ప్రశ్నించిన వారిని అరెస్టులు చేశారని విమర్శించారు. తాను రాజకీయ పార్టీ స్థాపించాలంటే దాడులు జరుగుతున్నాయని, తెలంగాణ పేరుతో ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జాగృతి ఓ రాజకీయ శక్తిగా మారుతుందని చెప్పారు. తన వద్ద ఉద్యమకారులే ఉన్నారని, పైరవీకారులు లేరని కవిత వెల్లడించారు. ఉద్యమకారులను పట్టించుకోపోవడంతోనే అధికారం కోల్పోయారని కవిత స్పష్టం చేశారు.